ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారితో కూడా నాటకాలు ఆడిస్తారా? వీళ్ళ భాషలో చెప్పాలంటే జగన్ మీద జరిగిన హత్యాయత్నం కోడికత్తి నాటకం, వివేకానంద రెడ్డి హత్య అదొక క్రియేటెడ్, అంటే తెలుగుదేశం దెబ్బతీయడానికి. మర్డర్ చేసినటువంటి వాడు తెలుగుదేశం పార్టీ మీడియా అండతో ఇప్పటికీ తిరిగేస్తూ ఉంటాడు. చివరికి ఆ మర్డర్కి గురైనటువంటి ఆయన కూతురు తన తండ్రిని చంపిన వాడిని వదిలిపెట్టేయమని, అసలు అక్కడ లేనటువంటి వాళ్ళని ఆ కేసులో జైల్లో వేసేయమని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరుగుతుంటుంది. తెలుగుదేశం నేతలతో సన్నిహితంగా ఉంటుంది. తెలుగుదేశం లాయర్ సిద్ధార్థ లుద్రా అని ఆమెకు కూడా వాదించి పెడతారు. అదే సందర్భంలో ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీది మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి శ్రీనివాస్ అదే పార్టీ వాడు ఒక నెల 2 నెలల ముందు ఊరికినే ఓ జగన్ బ్యానర్ పెడతాడు, ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడతాడు. కానీ అతను తెలుగుదేశం మనిషే, ఇది అతను వైసీపీ మనిషే అని మీడియా సృష్టించింది. ఈ రెండు కూడా పీకే సృష్టించింది అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా జైల్లో ఉన్నారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఇకపైన నిజంగా చంద్రబాబు గారికి ఏదైనా జరిగినా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? పీకే ప్లాన్ అని చెప్తారు. నిజంగా చంద్రబాబు గారికి ఏదైనా జరిగినా, లేదా చంద్రబాబు గారికి ఏదైనా ఎమోషనల్ ప్లాన్స్ ఇస్తారా? అసలు వాస్తవంగా అయితే ఎమోషన్స్ విషయంలో చంద్రబాబు గారికి మించిన వాళ్ళు మరొకళ్ళు ఎవరు లేరు. తన భార్యను అవమానపరిచారనో, లేకపోతే కనుక తన్ని జైల్లో పెట్టేశారనినో, తనకి ఎంత అన్యాయం జరిగిందనినో చెప్పుకొచ్చేటువంటిది చంద్రబాబు గారే. ఆయన సృష్టించగలిగిన ఎమోషన్ ముందు ఈయన ఇంకేం కొత్త సృష్టిస్తారనేది చూడాలి.